అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే 14 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, నాగదోషము, సంతానం లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి మణికంఠ రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మేషరాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క మేషరాశి వారు పోల్చుకుంటే నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ రాశి పరంగా నెంబర్ 1 స్థానము మేషరాశి వారిది. నిజం చెప్పాలంటే వారు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కనుక వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ. మేషరాశి వారి మీద దైవానుగ్రహం అనేది అంతా ఉండటానికి కారణం ఏంటంటే కనుక వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు. మేషం అంటే ఏమిటంటే మేషం అంటేనే మేక అని. మేక చూడడానికి ఎలా ఉంటుంది, చాలా అమాయకంగా ఉంటుంది. కానీ దానికి కష్టం వచ్చినప్పుడు దాని యొక్క కష్టాన్ని తప్పించుకోవడం కోసము చివరి వరకు పోరాటాన్ని అయితే సాగిస్తూనే ఉంటుందన్నమాట. అలాగే ఈ మేషరాశి వారు కూడా చూడడానికి చాలా అమాయకత్వంగా ఉంటారు. కానీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే కనుక ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి, ఏ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు, ఇటువంటి తెలివితేటలను కూడా చాలా బాగా ఎక్కువ కలిగి ఉంటాయి. వీరి దగ్గర ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కనుక మేము ఎంత తెలివైన వాళ్ళమో అనేది వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటారు. కానీ ఆ ఆంజనేయుడికి తన యొక్క శక్తి తెలివితేటలు అంటే తన యొక్క బలం అనేది ఆంజనేయ స్వామికి తెలియదని చెప్పినట్టు ఉంటారు కదా. అదేవిధంగా మేషరాశి వారికి కూడా వారి యొక్క తెలివి గురించి కానీ వారి యొక్క బలం గురించి కానీ అంతగా వారు నమ్మలేరు అనమాట. కానీ వారు చాలా తెలివైన వారు అనమాట. అన్ని రాసుల వారితో పోల్చుకుంటే మేషరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. వీరికి సాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువ. ఉన్న దాంట్లోనే ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 10 రూపాయలు సహాయం చేస్తారనమాట. ఎందుకు వారికి పెట్టాలి అని అనుకోరనమాట. వీరు జీవితంలో చాలా కష్టపడే మనస్తత్వం కలిగి వారు. వీరు పగలంతా కష్టపడతారు, సాయంత్రానికి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అందరూ అలాగే చేస్తారా అని అంటే అందరి విషయం వేరు, మేషరాశి వారి యొక్క విషయం వేరనమాట. మేషరాశి వారు జీవితంలో ప్రతి రూపాయిని కూడా వారి యొక్క సంపాదనతోనే అంటే వారి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటూ ఉంటారు. ఇక వీరికి పెద్దల నుంచి ఆస్తులు ఏమైనా వస్తాయా అంటే పెద్దల నుంచే ఆస్తులు కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట. వీరి కష్టాజితమే వీరి పిల్లలు కూడా తింటారనమాట. అయినా కూడా లైఫ్లో ఎక్కడ కూడా లొంగరు, ఎక్కడ కూడా తగ్గరు. వారు ఎప్పుడు కూడా పై చేయగానే లైఫ్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంటారని ఇష్టపడతారు. అలాగే అంటే మంచి పొజిషన్లో ఉంటారనమాట. ఏ బిజినెస్లోనైనా కానీ మేషరాశి వారికి ఈ యొక్క 2025 సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టదాయకంగా అయితే ఉండబోతుంది. వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా జయాలనేది వీళ్ళ వెంట ఉంటాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వీళ్ళకి విజయాలు అయితే కలుగుతాయి. ఈ మేషరాశి వారికి అదృష్టదాయకంగా ఉంటుందన్నమాట. ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా అన్నిట్లో కూడా బాగా కలిసి వస్తుంది. ఇక్కడే లక్కీ ఛాన్స్ అంటూ ఉంటాం కదా, ఆ లక్కీ ఛాన్స్ అనేది కొత్త సంవత్సరంలో వీరికి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కానీ సంతాన పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ అన్ని రకాలుగా వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం వస్తుందన్నమాట. వీరు చూడడానికి చాలా అందమైన రూపం కలిగి ఉంటారు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుందంటే కనుక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకునేంత మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. ఇక అంతేకాకుండా ఎదుటివారు వీరితో కడుపులో మాటలు కూడా చెప్పేంత స్నేహంగా ఉంటారని మనం ఇష్టపడతారు. చూడ్డానికి చాలా హుందాగా కనిపిస్తారు, చాలా దర్జాగా కనిపిస్తారు. మేషరాశి వారు ఎంతో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారనమాట.
అలానే వృత్తిపరంగా బాగా కలిసి వస్తుంది, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇక వీళ్ళకి ఈ బుధవారం రోజైతే అద్భుతంగా ఉండబోతుంది. పెద్దగా నష్టాలైతే ఉండవు, పెద్దగా స్ట్రెస్ ఏమి ఉండదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వారి యొక్క పనులైతే హ్యాపీగా చేసుకుంటూ పోతారు. కానీ ఒకరి దగ్గర మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక స్త్రీ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరిని ఎలా నష్టపరచాలని చూస్తూ ఉన్నారు. వీరికి చాలా ఎలా తెలివిగల మాటలు చెప్పి వారిని తెలివిగా డ్యామేజ్ చేసి వీరి బుట్టలో పడవేసుకోవాలి, వీరి డబ్బులు సంపాదించుకోకుండా ఎలా చేయాలి, వీరి యొక్క మైండ్ సెట్ని ఎలా డిస్టర్బ్ చేయాలని వాళ్ళు పాడు చేయాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ స్త్రీ పేరు కూడా చెప్తాను. ఆ యొక్క స్త్రీ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో కూడా చెప్పి, అది కూడా మీ ఇళ్లలో ఉండే వాళ్ళే, మీ బంధుమిత్రుల వర్గంలో ఉండే వాళ్ళే జాగ్రత్త సుమి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చిందంటే కనుక వారు చాలా చాలా దెబ్బతినే అవకాశం అయితే ఉంది వారి వల్ల, మేషరాశి వారి భవిష్యత్తులో. కాబట్టి ఇప్పుడే చెప్పేస్తూ ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి. ఇక అంతేకాకుండా మేషరాశి వారు కష్టంలో ఉన్నప్పుడు ఒకరిని వెళ్ళి సహాయం అడిగితే వారు ఏమాత్రం కూడా స్పందించకుండా ఉంటారనమాట. మిత్రులు ముఖ్యంగా, అబ్బా వీరికి లేనప్పుడు మేము సహాయం చేయాలా, మాకేం లేక మేము చేస్తుంటే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు రారు. వేరే వాళ్ళు బంధుమిత్రుల వర్గంలో వాళ్ళే స్నేహితులుగా ఉండేవాళ్ళే, ఎవరు కూడా సహాయం చేయరు. కానీ ఇప్పుడు వాళ్ళకి రేపటి రోజున ఎవరి నోటితో అయితే వీరు దేనికి పనికిరారని, వీరి దగ్గర డబ్బు లేదు, వీరు వేస్ట్ అని అన్నవారు ఎవరైతే మాటలు అన్నారో వారే ఎట్టి పరిస్థితిలో వారే మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి బెల్లం చుట్టూ ఈగలు ఏ రకంగా అయితే ముసురుతూ ఉంటాయో అలాగే మీ దగ్గర ఇప్పుడు డబ్బు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీ చుట్టూ జనాలు మిమ్మల్ని చీ అన్న జనాలే, మీరు ఎందుకు పనికిరారన్న జనాలే ఈ రోజున మిమ్మల్ని వచ్చి డబ్బు అడిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్త సుమా. అటువంటి వారికి డబ్బు ఇవ్వకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకంటే మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో కేటాయించి ఎవరిని ఏ దృష్టితో చూడాలో తెలిసినా తెలివితేటలు గల వ్యక్తులు కేవలము మేషరాశి వారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి ఆలస్యం చేయకుండా ఈ బుధవారం రోజున, రేపటి రోజున వీరికి జరగబోయేది ఏంటో తెలుసుకుందాం. ముందుగా వీళ్ళకి రేపటి రోజున వీరు ఉదయం లేచిన దగ్గర నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వీరి యొక్క వర్క్ బిజీలో ఉంటారు. ఈరోజు అయితే ఈ వర్క్ను మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడా కూడా స్ట్రెస్ అవ్వరు. హ్యాపీగా నిదానంగా మంచి ఆలోచనలతో ప్రశాంతంగా మీ యొక్క పనిని పూర్తి చేసుకుంటూ ఉంటారు. అలాగే మీ భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంటుంది. సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఆర్థికంగా ధన రూపంలో బాగా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగాలకు ట్రై చేయాలనుకునే వారికి, ఈరోజు ఏదైనా సరే ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకునే వారికి శుభప్రదం. చక్కగా వెళ్ళొచ్చు, మంచిగా అటెండ్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం అయితే లేదు. ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. విద్యార్థులు కూడా చాలా కాలంగా ఉండి లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ ఈ రేపటి రోజున మీ యొక్క వారికి ఎంతో శుభదాయకంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీరికి అన్ని రకాలుగా కూడా రేపటి రోజున అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. కానీ ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని అప్సెట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా ఉందని కనిపిస్తుంది. అది కూడా ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ, గుర్తుంచుకోండి. వారి పేరు ఎస్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. వారు ఈ యొక్క అంటే రేపటి రోజున మీ యొక్క జీవితంలో అయితే అడుగు పెట్టబోతున్నారు. వారి ద్వారా మీకు చాలా సహాయం కావాలని, లేదా మీతో సహాయం అడగకపోయినా కానీ ఏదో రకంగా స్నేహం చేయాలని మాత్రం చూస్తూ ఉన్నారండి. జాగ్రత్తగా ఉండండి. మీరు మీతో ఇప్పటి నుంచి స్నేహాన్ని పెంచుకోవడం మొదలు పెడతారు. ఈ నెలలు 4-5 నెలలు ఉంచగానే మంచిగానే ఉంటారు. తర్వాత వారు మాటలు మిమ్మల్ని పెట్టేసేసుకుంటారనమాట. మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇటువంటి వారితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచేవారు ఉంటారు కదా, ఆ జాతికి చెందిన వారు ఈ ఎస్ అనే లెటర్ వారు. ఈ యొక్క రాశి, ఈ యొక్క మేషరాశి వారితో కలవబోతున్నారు. కలవపోవటం అంటే స్నేహ రూపంలో, బంధు రూపంలో కలవబోతున్నారని అర్థం. మిమ్మల్ని టార్గెట్గా చేసుకొని మీ ఎదుగుదలను చూడలేక మిమ్మల్ని నాశనం చేయాలని ట్రై చేయబోతున్నారు. బీ కేర్ఫుల్ అండి. గుర్తుంచుకోండి, మీకు రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా జరిగేది ఇదే. ఆ వ్యక్తిని మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిది. ఉద్యోగపరంగా కానీ మీకు బాగుంటుంది. స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడైతే మీ జీవితంలో అడుగు పెట్టబోతుందో అప్పుడే ఇక్కడ మరో రకంగా ఆలోచించవద్దండి. అంటే ఇల్లీగల్ రిలేషన్స్ అట్లా ఆలోచించకండి. ఎందుకంటే అది ఒక్కటే కాదు నాశనం అవటానికి. అనేక రకాలైన మార్గాలు అయితే ఉన్నాయి. మీకు అన్నీ తెలుసు. మీరు చాలా తెలివైన వారు. మేషరాశి వారికి చాలా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎవరితో ఏ మాట చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి,
ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎంతవరకు ఉంచాలి అనేది ఈ రాశి వారికి బాగా తెలుసు. ఏ మాటలతోటి వారిని దూరం పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు బాగా తెలుసు కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో బీ కేర్ఫుల్గా ఉండండి మేషరాశి వారు. ఉద్యోగపరంగా మీకు చాలా బాగుంటుందండి. కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే ఈరోజు మీ ఓవరాల్గా జరుగుతుంది. తెలుసుకోకండి మేషరాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు కానీ వీలైతే మరికొంతమంది మేషరాశి వారికి మన వీడియోని షేర్ చేయడం ద్వారా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.